49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మనతో పాటు మాట్లాడడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఏదైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. సో ఆ సభలో మాట్లాడుతూ కూడా 11 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి 11 పైసలు కూడా ఇవ్వలేదంటూ కూడా కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి సార్? నిజంగా కేంద్రం డబ్బులు ఇవ్వలేదా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ మారలేదు, అబద్ధాలకు మారు పేరు, ప్రపంచంలో అబద్ధమే సిగ్గుపడే వ్యక్తులలో అబద్ధాలు ఆడే వ్యక్తి ఆయన. ఇంతకుముందు 3 ఎకరాల భూమి ఇచ్చిండు, దళితుని ముఖ్యమంత్రి చేసిండు, కేజీ టు పీజీ విద్య ఇచ్చిండు, మొత్తం తెలంగాణ అంతా డబుల్ బెడ్రూమ్లు కట్టిండు. ఇవే కదా కేసీఆర్ చేసినాయి. అబద్ధాల కోరు, నోరిప్పితే ఏదైనా నిజాన్ని చెప్తే తల పగిలిపోతున్న వ్యక్తి గురించి మాట్లాడేది. బహిరంగంగా ఎన్నిసార్లు చెప్పినాం? 10 లక్షల కోట్లు లెక్కలతో సహా చెప్పినాం. 10 సంవత్సరాలల్లో మళ్ళీ ఈ సంవత్సరం లోపల 2 లక్షల కోట్లు ప్రతిదీ లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. రమ్మానండి, దమ్ముంటే ఎవరు వస్తారు? కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, లేదు జైరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, లేకపోతే చల్లపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు, 40 రైల్వే స్టేషన్ పునరుద్ధరణ కావచ్చు, లక్షలాది గ్రీన్ కారిడార్ కిలోమీటర్ రోడ్స్ కావచ్చు, రైల్వే లైన్స్ కావచ్చు, ఇవన్నీ ఎవరిచ్చారు? రామగుండంకు ఎరువుల కర్మాగారానికి 6500 కోట్లు ఎవరిచ్చారు? కాజీపేటలో ఉన్న కోచ్ ఫ్యాక్టరీకి ఎవరిచ్చారు? ఇవన్నీ తెలియా? తెలంగాణ ప్రజలు ఈ అబద్ధాల కూరని ఇంటికి పంపించే ఫామ్ హౌస్లో పడుకోబెట్టిండు. నేను చూశారు కదా ఆయన ఏం మాట్లాడిండు, ఆయనకు అర్థం కాలేదు. చేసిన అవినీతి ఇంకా దిగలేదు. చూస్తున్నారు కదా, కాళేశ్వర బోర్డు ఒక ఇంజనీరు 2000 కోట్లు, 2000 కోట్లు ఒక్కడే ఇంజనీర్ చేసినట్టు 100 మంది ఇంజనీర్లు ఎంత తిన్నారు? ఈ రాజకీయ నాయకులు ఎట్లా తిన్నారు? ఈ కల్వకుంట్ల కుటుంబం ఎంత తిన్నది? మొత్తం ఇది అందరూ స్పెషల్ కమిషన్ వేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఆ ప్రజల డబ్బు ఏదైతే తెలంగాణ పేద ప్రజల డబ్బు ఉన్నదో అది రికవర్ చేయాలా. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ని కోరుకుంటున్నారు, మళ్ళీ నేనే అధికారంలోకి రాబోతున్నా, ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని మళ్ళీ దారిన తీసుకొస్తా అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇంతకుముందు ఏం చేసిండు? 1200 మంది బిడ్డలని ఆత్మహత్యలకు పురిగొల్పి అధికారంలోకి వచ్చి అహంకారి అయి అవినీతి చేసుకుంటా, కుటుంబ పాలన చేసుకుంటా, ఒక గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వకుండా, ఒక పేదోడికి ఇల్లు కట్టకుండా, ఒక ఎకరం భూమి వంచకుండా ఏం చేసిన ఆయన? అప్పులు చేసి అవినీతి చేసి డబ్బంతా బయట దేశాలు దాచుకొని ఒక మామూలు 10,000 రూపాయలు లేని పార్టీ అకౌంట్లో 1500 కోట్లు జమ చేసుకున్నాడు. మొత్తం కుటుంబ సభ్యులంతా లక్షలాది కోట్లు. నేను చెప్పట్లేదు, ఇది మైనంపల్లి హనుమంతరావు చెప్పినాడు. రబ్బరు చెప్పులోడు, ఇన్పటి పెట్టెలోడు 1,00,000 కోట్లు. నేను చెప్పట్లేదు, అలా చుట్టని చెప్పిండు. వాళ్ళ పార్టీలో ఒక ఉన్నతమైన పదవులు ఉన్నదని చెప్పిండు మైనంపల్లి హనుమంతరావు గారు. ఏమని? అల్లుడే 1,00,000 కోట్లు తింటే కొడుకు 8 లక్షల కోట్లు తిన్నాడు, కొడుకు 8 లక్షలు ఉంటే కూతురు 8 లక్షల కోట్లు తిన్నది, నీ కూతురే ఉంటే నీ అదినే కొడుకు సంతోషరావు 8 లక్షల కోట్లు తిన్నాడు. మొత్తం తెలంగాణని మొత్తం దిగమింగి, తెలంగాణని మొత్తం తురుపురబట్టి, తెలంగాణని అవినీతిమయం చేసి, అప్పులమయం చేసి, ఈరోజు నువ్వు ఫామ్ హౌస్లో పడుకొని పైసలు ఉన్నాయి కదా అని పేద ప్రజలను మళ్ళీ తాగిపిచ్చి తినిపించి సభలకు తెప్పించి అబద్ధాలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు వినే పరిస్థితులు లేరు, తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఆపరేషన్ కగార్ పేరిట కూడా ఏదైతే అటు ఆదివాసులను ఇబ్బంది పెడతా ఉంది కేంద్ర ప్రభుత్వం, సో దాన్ని తక్షణమే ఆపేయాలంటూ కూడా కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పేసి నిన్న బహిరంగ చెప్పడం జరిగింది. ఏంటి సార్, ఆపరేషన్ కగార్ పేరిట నిజంగా అన్యాయం చేస్తుందంటే ఏం చెప్తారు? నో, ఆపరేషన్ కగార్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అది ఎందుకంటే అక్కడ ఉన్న ఆదివాసీ ప్రజల అభివృద్ధి గురించి, గిరిజనులు ఇంకా సమాజానికి దూరం ఉన్నారు, ఆధునిక సమాజానికి, ఆధునిక భారతానికి వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు అంటే అక్కడ ఉన్న కొన్ని తీవ్రవాద సమస్య కొద్దిగా లోపాభిష్టంగా తయారైంది. వాళ్ళకి ఏదైతే అభివృద్ధి చేస్తున్నామో, విద్య కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, కమ్యూనికేషన్స్ కావచ్చు, వాళ్ళని ప్రపంచాన్ని కనెక్ట్ చేద్దామంటే ప్రపంచానికి దూరం చేస్తున్నారు. ఓకే, దానికి ఒక కగారని యాక్షన్ తీసుకున్నాం. నక్సలైట్లు ఎవరో గారు మా భారతీయులు, వాళ్ళు మేము జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు, తీసుకుంటున్నాము. అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. మా బిడ్డల్ని మేము కాపాడుకుంటాం, జనజీవన స్రవంతిలోకి తీసుకుంటాము, వాళ్ళని దేశ అభ్యున్నతిలో భాగం చేస్తాం తప్ప కేసీఆర్ ఏంటంటే ఏం నైతికలుతున్నాయండి? ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి కాగానే ములిగి ఎన్కౌంటర్ చేసిండు, ఆడ బిడ్డలను చంపిండు, తూట్లు ఓడిచిండు శరీరాన్ని. వీళ్ళకి మాట్లాడే అర్హతుందా? మేము ఎందుకంటే అక్కడ ఆదివాసీ ప్రజల గురించి అభివృద్ధి గురించి చూస్తున్నాం. రెండోది, నక్సలతో నిరంతరం అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎవరో కాదు, మా భారతీయులు, మా బిడ్డలు. వాళ్ళకి నచ్చ చెప్పుకుంటాం. ఇప్పటికే వందలాది వేలాది మంది లొంగిపోతున్నారు. లొంగిపోయిన వాళ్ళకు సరైన జీవనోపాధి చూపించి జనజీవన స్రవంతిలో కలుపుకుంటాం. మాట్లాడిన సభలో కూడా కేసీఆర్ గారు 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు బీజేపీ పార్టీ గురించి. అంతర్గతంగా బీజేపీ బీఆర్ఎస్ ఫిక్సే అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? పీసీసీ అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు ఇందాక చెప్తాను పరిస్థితి. ఒకటండి, ఈ 2 పార్టీలు హిందూ ద్రోహులు. మేము హిందూ ద్రోహులతో ఎక్కడ జతగట్టము. హిందుగాళ్ళు బొందుగాళ్ళని రకరకాల అవమానాల పాలు చేసి, రోహింగ్యా ముస్లిమ్స్కి ఆశ్రయం కల్పించి, మజ్లిస్ పార్టీలో సంకనాకిన వాళ్ళు వీళ్ళిద్దరు 2 పార్టీలలో. కాబట్టి అయితే వాళ్ళు కావాలా, కానీ మేము అయ్యే సమస్యనే ఉండదు. హిందూ ద్రోహుల పార్టీతో కలవము. ఇది ఓన్లీ దేశం గురించి, సంస్కృతి గురించి, హిందువుల గౌరవం గురించి, ఈ భారతదేశం గురించి, భారత మాత గురించి నిరంతరం పాటుపడే వాళ్ళం.
కాబట్టి ఇట్లాంటి చిల్లర మల్లర అంతర్గత ఒప్పందాలు వీళ్ళలాగా అధికారం రాకముందు చెర్లపల్లి డబుల్ బెడ్రూమ్ కట్టిపిత కల్వకుట్ల కుటుంబం కానీ ఎటువైంది కాళేశ్వరం మీ కళ్ళ ముంగటే కూలిపోతుంటే ఏం చేస్తున్నారు? నేషనల్ సేఫ్టీ డ్యామ్ రిపోర్ట్ ఇచ్చింది కదా, ఇప్పటికైనా ఏం చేస్తుంది ప్రభుత్వం? 1,00,000 కోట్లు అయ్యి దీనికి దమ్ముంటే అలాగే కమిషన్లు వంచుకుంటా మెగా కృష్ణారెడ్డి దగ్గర బ్రీఫ్ కేసులు తెచ్చుకుంటా మాకు చెప్తున్నారు సమాధానం. కూలిపోయే ప్రాజెక్టు కట్టి లోపలెత్తమన్నారు కదా, నిన్న కూడా రిపోర్ట్ వచ్చింది నేషనల్ సేఫ్టీ డ్యామ్ మొత్తం దీనికి పనికిరాదని. మరి అప్పుడు దీని మీద ఎవరు చర్యలు తీసుకోవాలా? మీరా వీళ్ళు కుమ్మక్కయ్యారా, మేము కుమ్మక్కయ్యామా? సో నిన్న అంతసేపు మాట్లాడిన దాంట్లో కేసీఆర్ గారు ఒక్క 2 నిమిషాలు కూడా బీజేపీ గురించి మాట్లాడేది, బీజేపీని ప్రశ్నించలేదంటూ అదే పీసీసీ మహేశ్వర్ కుమార్ గారు చెప్తున్నారు కదా. అంటే ఏందండి కేసీఆర్ ఏంది బీజేపీ ఏంది? కేసీఆర్ చిన్న పక్షి మాకు. అరే భారతదేశం ఇది మొత్తం ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ రిప్రజెంట్ చేసే పార్టీ, భారతదేశంలో 21 రాష్ట్రాల అధికారంలో పార్టీ, దేశం గురించి ధర్మం గురించి అభివృద్ధి గురించి పేదల గురించి ఉన్న పార్టీ, ఇది న్యాయం గురించి ఉన్న పార్టీ. అదేదో మంత్రి పదవి దొరకక తెలంగాణ యువకులను రెచ్చగొట్టి తెలంగాణ యువకులను 12 మంది ఆత్మహత్యలకు ప్రేరేపించి అదేదో పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టి దొరికిన అల్లుడు, అమెరికాలో ఉన్న కొడుకు, వీళ్ళందరూ కుటుంబ సభ్యులంతా ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేసి నీళ్లు నిధులు నియామకాలని చెప్పి అదొక ప్రైవేట్ కంపెనీ లాగా పెట్టుకున్న ఆ కుటుంబం మా గురించి మాట్లాడేంత అర్హత లేదు, స్థాయి లేదు. ఈ దేశం బీజేపీ గురించి మాట్లాడాలంటే కొంత కనీసంగా అర్హతలు కూడా ఉండాలి. థ్యాంక్ యూ.